యా ఇమ్తియాజ్ గారు నమస్తే అండి, దుబాయ్ నుంచి కాల్ చేశారండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్, లక్ష్మీపతి గారు నమస్తే అండి. సో బేసిక్ గా నమస్తే నమస్తే సార్. ఇన్ని రోజులు ఐ మీన్ బేసిక్ గా ఇంకా ఎంతకాలం సార్ హిందూ ముస్లిం అని దాని మీదే మీ పార్టీ వెళ్తుంది? డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటారు, అది జరిగిందా లేదనేది జనాలు చూస్తున్నారు, ఓట్లు వేస్తారు, వేయరు, అదంతా వేరేది పక్కన పెట్టేసినా కూడా అసలు 24 hours పొద్దున్న లేస్తే ముస్లిమ్స్ గురించి తప్పుగా మాట్లాడడం, ముస్లిమ్స్ గురించే ప్రచారంలో తీసుకెళ్లడం చేసి ఆంధ్రాలో దేవుడి దయ వల్ల ఈ రోజు దాకా మనకి ఎటువంటి మత విద్వేషాలు లేవు, రావు, దేవుడి దయ వల్ల రావు కూడా. కానీ దానివల్ల ఇంతకాలం సౌత్ ఇండియాలో బీజేపీ అనేది లేదు. ఇప్పుడు కొద్దిగా తెలంగాణలో అనేది కొద్దిగా ఎంటర్ అయింది, అది కర్మ అనుకుందాం. అసలు ఇంకా ఎంతసేపు మతం మీదే మీరు ప్రచారం చేసుకుని గెలుస్తారు? ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఫేజ్ 1 ఎలక్షన్ అయిన తర్వాత ప్రధాని గారి పాపులారిటీ ఆల్రెడీ తగ్గిపోయింది అనుకోండి. ఆయన 10 ఏళ్లలో ఆయన చేసిన డెవలప్మెంట్ ఓన్లీ వాట్సాప్ యూనివర్సిటీకి తప్ప డెవలప్మెంట్ అనేది యాక్చువల్ గా ఆన్ గ్రౌండ్ లేదు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, బై ది వే కంగ్రాచులేషన్స్. మాటల వరకే మీ పార్టీలో ఉండే లీడర్లందరూ మాట్లాడతారు సార్, కానీ ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఫ్యాక్ట్ చెక్ అనేది డెవలప్మెంట్ 0 నిల్. సో దానివల్ల ఓన్లీ మాటల వరకే ఇంకా కాలం మీరు పరిమితం అవుతారు. అంతేనండి ఇంతియాజ్ భాయ్? ఓకే ఇంతియాజ్ గారు, మీకు ధన్యవాదాలు. మంచి సున్నితమైన అంశం అయినప్పటికీ కూడా మంచి అంశాన్ని, ఏదైతే భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండాగా ప్రజల ముందుకు ఎంతకాలం వస్తారు, ఎందుకు మీరు ముస్లిం మైనారిటీని వ్యతిరేకిస్తున్నారు అనే అద్భుతమైనటువంటి ప్రశ్న ఇచ్చారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హిందుత్వం అంటే ఏంటంటే, ఈ దేశ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో హిందుత్వం అంటే సమానత్వము, హిందుత్వం అంటే బంధుత్వము, హిందుత్వం అంటే సమైక్యత రాగము, హిందుత్వం అంటే సర్వమత సమభావన. దురదృష్టవశాత్తు గతంలో కాంగ్రెస్ పార్టీ, ధర్మిల కమ్యూనిస్టు పార్టీలు వారి స్వార్థ సంకుచిత అవకాశవాద రాజకీయాల కోసం, అరే మొన్నటిదాకా కూడా భారతీయ జనతా పార్టీని ఏమన్నారు, మీలాంటి పెద్దలు గమనించాలి, మీరు ఎక్కడున్నా కూడా. అందులో ఆంధ్రప్రదేశ్ పౌరులు విదేశాల్లో దుబాయ్లో ఉంటూ వ్యాపారం కానీ ఉద్యోగం చేసుకుంటున్నారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎక్కడండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు మొన్నటిదాకా ఏమన్నారండి, భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకము, భారతీయ జనతా పార్టీ క్రిస్టియన్లకు వ్యతిరేకము, భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకము. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ సర్వమత సమధర్మము, సర్వమత సమానత్వమే హిందుత్వము. హిందుత్వం అంటే అన్ని మతాలకు బంధుత్వము. ఇది చరిత్ర చెప్పింది. లక్ష్మీపతి రాజానో భారతీయ జనతా పార్టీ చెప్పిన అంశం కాదు. రామరాజ్యం అంటారు, మీరు గమనిస్తే మన గ్రామాల్లో కానీ మన దేశంలో కానీ రామరాజ్యం అంటే సమానత్వం. ఈ దేశంలో రాముడు ఏలిన రాజ్యము అన్ని మతాలకి అన్ని కులాలని సమానంగా చూశారు. అక్కడ మాట తప్పని వ్యక్తి రాముడు. ఇలా మీరు గమనించినట్లయితే నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారండి, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 1947కు ముందు ఏదైతే ఈ దేశ విభజన ఆగస్టు 15 నాడు భారతదేశం సంపూర్ణ సమగ్రత నుంచి కొంతమంది అవకాశవాద కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల పాకిస్తాన్ విడిపోవటము భారతదేశానికి ఇవాళ చాలా లోటని మేము భావిస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్ విడిపోయింది. ఎందుకు మత ప్రాతిపదిక మీద కాంగ్రెస్ పార్టీ విడదీసింది? మీరు గమనిస్తే, మీరు దుబాయ్లో ఉన్నారు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఆస్తి కొనుక్కోవచ్చు. మీరు దుబాయ్లో ఉన్నారు, హైదరాబాద్లో ఆస్తి కొనుక్కోవచ్చు. మీరు దుబాయ్లో ఉన్నారు, ఢిల్లీలో ఆస్తి కొనుక్కోవచ్చు. మొన్నటిదాకా జమ్మూ కాశ్మీర్, మన పవిత్ర భారతదేశంలో ఒక అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో మీరు దుబాయ్ నుంచి వచ్చి ఆస్తి కొనటానికి అవకాశం లేకుండా ప్రత్యేక రాజ్యాంగాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందండి? ఎందుకు మత ప్రాతిపదిక మీద జమ్మూ కాశ్మీర్ని కాంగ్రెస్ పార్టీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంది? ఎందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఊతం ఇచ్చిందండి? శ్రీలంకలో ఉగ్రవాదులకు ఊతం ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీని మీరు చెప్పిన అంశాన్ని డైవర్ట్ చేయట్లేదు. జమ్మూ కాశ్మీర్లో మీరు అక్కడ వెళ్ళి ఉండడానికి వీల్లేదు. జమ్మూ కాశ్మీర్ యువత ఇక్కడ రావడానికి వీల్లేదు. జమ్మూ కాశ్మీర్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఇతర రాష్ట్రాలు చేసుకుంటే అమ్మాయికి హక్కులు కోల్పోతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ మనం చూసుంటాం. దురదృష్టకరమైన మన ముస్లిం దేశాల్లో కూడా ఈ రకమైన ఆంక్షలు లేవు.
కానీ ఆంక్షల పేరుతో స్వార్థం పేరుతో కొంతమంది కుతంత్రాలు చేసి దేశ విభజన చేశారు. భారతీయ జనతా పార్టీ మీరు గమనిస్తే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా ముస్లిం సోదరులు, ముస్లిం మైనారిటీలు మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా మన యోగి ఆదిత్యనాథ్ గారు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఆ ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. 60 to 70% ముస్లిం పాపులేషన్. ఇది ఎలా సాధ్యమైందంటే భారతీయ జనతా పార్టీ యొక్క వాస్తవాన్ని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క హిందుత్వము అంటే అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, హిందువైనా అందరూ ఒకటే అనేది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త డిక్షనరీ తెరిచి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దుష్ఫలితాలుగా ప్రభావితం చేసిన కారణంగానే ఇవాళ మీలాంటి సోదరులు సహృదయంతో మీరు ముందుకు వచ్చి మాట్లాడతాన్ని నేను నా హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు గమనించాలి, ఎక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గ్యాంగ్స్టర్స్గా ఉన్నటువంటి హిందూ నాయకుల్ని అక్కడ మట్టుపెట్టారు. దయచేసి గమనించండి. ముస్లిం వాళ్ళని మట్టుపెట్టారు, ఇతర మతాలని మట్టు పెడతాం ఏంటి? వాళ్ళు ఎన్కౌంటర్స్ ద్వారా వారు మరణించారు. మీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండేదండి అంతకుముందు? బీహార్ రాష్ట్రం ఎలా ఉండేదండి? వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టుల యొక్క 30 సంవత్సరాల పరిపాలనలో ఊచకోత కోయలేదా? అది భారతీయ జనతా పార్టీ కోరేది. కానీ సిఏఏ విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ అరే బీజేపీని బూచిగా చూపించి బీజేపీకి ముస్లిమ్స్కి గ్యాప్ని పెంచింది ఎలాగండి? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మీరు సుమారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంశాల్లో మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు దాదాపు పరిపాలించింది. ఏ రోజు ముస్లిం మైనారిటీస్ కోసం చేయలే.